ఇక మన 10 మినిట్సే వీడియో పెట్టిన ఫస్ట్ వీడియో, ఎందుకంటే మళ్ళీ మీరు ఎక్కువ లెంత్ అయినా కూడా చూడాలనిపించదు కదా, అందుకోసమని 2 వీడియోస్ చేద్దామని చెప్పేసి అయితే నేను 2 వీడియోస్ అయితే పెడుతున్నా. పార్ట్ 1 వీడియో చూడని వాళ్ళు ఉంటే ఈ డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇచ్చాను, వెళ్ళేసి అయితే చూసేసేయండి. ఈ వీడియో అనేది ఖచ్చితంగా మీకు ఎంత టైం లేకుండా టైం ఉన్నప్పుడైతే చూడండి. తిరుపతి వెళ్ళాలి అనుకునే వాళ్ళకైతే ఈ వీడియో చాలా అంటే చాలా యూజ్ అవుతుంది అన్నట్టు. ఇక ఫస్ట్ అయితే మేము వచ్చేసిన తర్వాత గుండె అయితే అంటే నైట్ మేము ఆల్రెడీ టికెట్స్ తీసుకున్నాము దర్శనానికి. ఆ టికెట్స్ ఎట్లా తీసుకున్నాం అనేది కూడా అయితే చెప్తాను, వీడియో లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. తొందర దర్శనం కావాలంటే ఫస్ట్ మనం కింద ఉంటుంది కదా, గుట్ట ఎక్కకముందే కిందనే అయితే టికెట్స్ అయితే తీసుకోవాలి. మేమైతే తీసుకున్నాము. ఇక వచ్చిన తర్వాత అయితే గుండె అయితే చేపించుకుంటున్నాము, మా చిన్నోడికి, మా యశస్వికి, అట్లనే మా హస్బెండ్ ముగ్గురు అయితే గుండె చేపించుకున్నారు. ఇంకా టికెట్స్ ఫస్ట్ మనం దర్శనం తొందరగా ఉంటే టికెట్ ఎక్కడ తీసుకోవాలి అంటే, మనం ట్రైన్ దిగగానే కిందనే అయితే ఆటో వాళ్ళ దగ్గరకు వచ్చేసి మనం అడగాలి అన్నట్టు. టికెట్స్ ఇస్తారంట కదా, ఎక్కడ ఇస్తారు అని చెప్తే వాళ్ళైతే అక్కడికి తీసుకెళ్తారు. అక్కడ ఆటో ఎక్కితే ఒక 30 రూపీస్ ఇస్తే మాత్రం, అంటే ఈచ్ వన్ ఒకరికి 30 రూపీస్ అయితే ఇవ్వాలి. 30 రూపీస్ ఇస్తే వాళ్ళు మనల్ని టికెట్స్ ఇచ్చే దగ్గరికి అయితే తీసుకెళ్తారు. టికెట్స్ ఇచ్చే దగ్గర చాలా పెద్ద లైన్ అయితే ఉంటుంది. మనం చాలా వెయిట్ చేసి అయితే ఒక 2-3 అవర్స్ అయితే పడుతుంది టికెట్ తీసుకోవడానికి దర్శనానికి. అక్కడైతే టికెట్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాతకి మనకు వాళ్ళు మన ఖచ్చితంగా మనకైతే ఆధార్ కార్డ్ అయితే మెయిన్ ఇంపార్టెంట్ అన్నట్టు. ఆధార్ కార్డ్ లేనిదైతే మనం తిరుపతిలో ఏం చేయలేము. అందుకోసమని ఖచ్చితంగా ఆధార్ కార్డ్ తీసుకెళ్ళడం మాత్రం మర్చిపోద్దు. ఆధార్ కార్డ్తో మన ఫేస్ని ఆధార్ కార్డ్తో అయితే స్కాన్ చేస్తారు. స్కాన్ చేసిన తర్వాతకి మనకు కిందనే అంటే గుట్టెక్కక ముందుకే మనకు అది టికెట్ అయితే ఇస్తారు. ఇంకా ఎవరి టికెట్ వాళ్ళే తీసుకోవాలి. ఒక్కరు వెళ్ళి 2 టికెట్స్ తెస్తాము అట్లా అయితే ఉండదు అన్నట్టు. ఎవరి టికెట్ అయితే వాళ్ళకి ఇస్తారు. అట్లా మనమైతే తీసుకోవాలి. టికెట్ తీసుకున్న తర్వాత అయితే ఇక నెక్స్ట్ మనం మళ్ళీ వచ్చేసి గుట్ట పైకి ఎక్కాలంటే జీబులు ఉంటాయి, కార్లు ఉంటాయి, బస్సులు ఉంటాయి, ప్రతి ఒక్కటి అయితే ఉంటుంది. మీరు ఎందులో వెళ్ళాలి అనుకుంటే అందులో అయితే వెళ్ళొచ్చు. మేమైతే జీబ్ ఉంటుంది కదా, అందులో అయితే వెళ్ళేసినాం. ఇక మేము నైట్ వెళ్ళినాం కాబట్టి ఒకరికి 150 రూపీస్ అట్లా తీసుకున్నారు. మార్నింగ్ టైంలో అట్లా వెళ్తే మాత్రం ఒక 120 రూపీస్ అయితే తీసుకుంటారు. ప్రతి ఒక్కరికి ఒక 120 రూపీస్ ఇస్తే మాత్రం మనల్ని గుట్ట పైకి అయితే తీసుకెళ్తారు. ఇక మేము 150 రూపీస్ ఇచ్చేసి అయితే గుట్ట పైకి అయితే వెళ్ళినాము. వెళ్ళిన తర్వాత అక్కడ మనం ఫస్ట్ రూమ్ అయితే అరేంజ్ చేసుకోవాలి కదా. మనకు ఎట్లా అంటే మనం లగేజ్ అన్నీ పెట్టుకోవడానికి లాకర్స్ కూడా ఉంటాయి. కాకపోతే మాకు చిన్న పిల్లలు ఉన్నారు కదా, రూమ్ తీసుకుందామని చెప్పేసి అయితే రూమ్ బుక్ చేసుకుందామని చెప్పేసి మా హస్బెండ్ మా అన్న ఇద్దరు అయితే రూమ్ కోసం అయితే ఇక వెళ్ళిర్రు. రూమ్ ఎట్లా తీసుకోవాలి అంటే ఫస్ట్ అయితే సిఆర్ఓ ఆఫీస్ అని అయితే ఉంటుంది. మనం అక్కడ ఎవరిని అడిగిన అయితే చెప్తారు. సిఆర్ఓ ఆఫీస్ రూమ్ కావాలి అనుకునే వాళ్ళు మాత్రమే ఆ సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్ళాలి. సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ మాకు రూమ్ కావాలి అని చెప్తే వాళ్ళు రూమ్ అయితే అంటే అక్కడ కూడా అయితే పెద్ద లైన్ అయితే ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా లైన్లో నిల్చోవడం మాత్రం కన్ఫామ్. అది ఒక 1 అవర్ టైం అయినా పడుతుంది. ఏ టికెట్ కావాలన్నా ఖచ్చితంగా ఒక 1 అవర్ అయితే అక్కడ మనం కేటాయించాలన్నట్టు. 1 అవర్ పడుతుంది. ఆ టికెట్ అయితే ఇస్తారు. ఇచ్చిన ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీ. రూమ్ అనేది జస్ట్ 100 రూపీస్కి అయితే ఇస్తారు. మనం ఫస్ట్ 600 రూపీస్ అయితే కట్టి మన ఆధార్ కార్డ్ ఇస్తే వాళ్ళు మనకు రూమ్ అయితే ఒకటి అరేంజ్ చేస్తారు. అది మనం రూమ్ అరేంజ్ చేసిన తర్వాత ఒక 1 అవర్ లోపు మనకు మెసేజ్ అయితే వస్తుంది, రూమ్ వచ్చింది అని చెప్పేసి. మనం ఆధార్ కార్డ్ లింక్ అయిన నెంబర్ అయితే ఉంటుంది కదా, ఆ నెంబర్కి అయితే మనకు మెసేజ్ అయితే వస్తుంది అన్నట్టు. మనం ఆ మెసేజ్ని చూసుకొని ఒక 1 అవర్ లోపు ఆ మెసేజ్ని చూసుకొని మనకి ఎక్కడ రూమ్ వచ్చింది ఏంటి అనేది ఆ మెసేజ్లో అయితే వస్తుంది. ఆ లొకేషన్ అయితే వస్తుంది. లొకేషన్ చూసుకొని మనమైతే అక్కడికైతే వెళ్ళాలి. ఇంకా లొకేషన్ చూసుకొని అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా రూమ్ అయితే మనకు ఓకే అయిపోతుంది. అక్కడ కూడా
ఇంకా అందులో రూమ్లోకి వెళ్ళంగానే వాళ్ళైతే కీ అయితే ఇస్తారు. ఇంకా కీ ఇచ్చిన తర్వాత 600 రూపీస్ అయితే పే చేసి మనం మళ్ళీ వచ్చేటప్పుడు అయితే 100 రూపీస్ అయితే రోజుకు ఒక 100 రూపీస్ అన్నట్టు. ఒక రోజు ఉంటే 100, 2 డేస్ ఉంటే 200 అట్లా అయితే కట్ అయిపోతాయి అన్నట్టు. 600 కట్టిన తర్వాత 100 రూపీస్ కట్ అయ్యి 500 మళ్ళీ మనం ఏ నెంబర్తో అయితే ఫోన్పే చేసామో అదే నెంబర్తో అయితే ఆ నెంబర్కి అయితే మళ్ళీ 500 అయితే మన మనీ అయితే మళ్ళీ రిటర్న్ అయితే మనకైతే వస్తాయి. ఇంక ఇట్లా అయితే రూమ్ అయితే బుక్ చేసుకోవాలి. ఫ్రీ దర్శనం ఎట్లా చేసుకోవాలి అంటే మీకు చెప్పిన కదా ఆల్రెడీ. కింద టికెట్ తీసుకున్నారనుకో అందులో టైం అంటే గుట్ట కిందనే టికెట్ తీసుకుంటే టైం అందులోనే వస్తుంది. మీకు 2 o'clockకి వెళ్ళాలి, 4 o'clock వెళ్ళాలి అని చెప్పేసి మీ టికెట్ పైన అయితే టైమింగ్స్ అయితే ఉంటాయి. అదే టైంకి వెళ్తే ఒక 1-2 hours లోపు అయితే మనకు దర్శనం అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా లేదు మేము డైరెక్ట్ వెళ్తామంటే డైరెక్ట్ కూడా వెళ్ళొచ్చు. ఆ టైం అయితే ఇంకా చెప్పలేము ఎంత టైం పడుతుంది ఏంటనేది ఇంకా మనకు తెలియదు. ఇక 0 to 12 months బేబీస్ ఆర్ బాయ్స్ ఉంటారు కదా, వాళ్ళ మదర్కి ఫాదర్కి అట్లనే ఇంకో వాళ్ళ అక్క చెల్లి తమ్ముడు ఎవరైనా ఎంత ఏజ్ ఉన్నా పర్లేదు వాళ్ళు, ఇంకా 1 year లోపు ఉన్న బేబీస్కి ఎవరైనా ఒక ఫ్రీ దర్శనం అయితే ఉంటుంది. అంటే తొందరగా అయితే పంపిస్తారు, ఇంకా వాళ్ళు ఉండలేరు కదా అందుకే అని చెప్పేసి తొందర అయితే దర్శనం అవుతుంది. మనం ఎలా తెలుసుకోవాలంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అడిగితే చెప్తారు అన్నట్టు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఎటు సైడ్ వెళ్ళాలి అంటే అటు సైడ్ వెళ్ళండి అని అయితే అక్కడ చూపిస్తారు. అటు సైడ్ వెళ్ళి డైరెక్ట్ అయితే దర్శనం చేసుకోవచ్చు. అంటే నార్మల్గా వెళ్ళేక వాళ్ళకన్నా చిన్నపిల్లలు ఉండే వాళ్ళకు తొందరగా వాళ్ళకు ఒక 6 hours పడితే మనకు 3 hours అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇక అలా అయితే మేమైతే అందులోనే జరుపుకున్నాము. ఇట్లా అయితే వెళ్ళొచ్చు. ఇక మీకైతే ఇట్లయితే వెళ్ళి మీరైతే దర్శనం చేసుకోవచ్చు. మేమైతే ఇట్లానే జరుపుకున్నాము. మా దర్శనం అయితే చాలా పీస్ఫుల్గా చాలా అయితే మంచిగా జరిగింది. ఇంకా అక్కడ అన్నదానం కూడా పెడతాడు కదా, అన్నప్రసాదం అవి కూడా చాలా బాగున్నాయి. స్వీట్ అన్నము ప్రతి ఒక్కటైతే అన్ని నీట్గా అరటాకులు వేసి అన్నం పెట్టి, ఎంతమంది వచ్చినా కూడా అందరికీ అరటాకులు వేసి అయితే అన్నం పెడుతున్నారు. అబ్బా అసలు చెప్పనవసరం లేదు. తిరుపతి అంటే ఇక చాలా మంచి దేవస్థానం అని అయితే అర్థమైంది. చాలా బాగుంది. ఇక మేమైతే ఇంకా మళ్ళీ అయితే రిటర్న్ అయిపోయినాం. ఇదైతే కృష్ణా నది అని చెప్పేసి మొత్తం అయితే మా హస్బెండ్ వీడియో అయితే తీసుకొని వచ్చిండు. ఇంకా ఆల్మోస్ట్ అయితే ఈ క్లిప్ తీసేటప్పుడు అయితే ఆల్మోస్ట్ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక తొందర అయితే దర్శనం చేసేసుకొని మళ్ళీ చిన్నపిల్లలు వాళ్ళు ఇబ్బంది పడతారు అని చెప్పి మేమైతే చాలా ఫాస్ట్గా అయితే దర్శనం చేసేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే అంటే మేము ఫ్రైడే ఏమో వెళ్ళినాం. సాటర్డే ఒక్కరోజు ఉండి మళ్ళీ సండే రోజు ఎమ్మట అయితే ఇంటికి మార్నింగ్ అయితే ట్రైన్ ఎక్కేసి తొందర అయితే వచ్చేసినాం ఇంటికి. ఇక ఇట్లా అయితే మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు ఇంకా డీటెయిల్గా కావాలి ఇన్ఫర్మేషన్ అంటే నాకు మెసేజ్ అయితే చేయండి. నేను ప్రతి ఒక్కటైతే మీకు కామెంట్ రూపంలో అయితే మీకు తెలియజేస్తా. అర్థం కాని వాళ్ళు ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి, ఏం అర్థం కాలేదో నేనైతే చెప్తాను. అసలు వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి. చూసి ఒకవేళ అర్థం కాలేదు అంటే మీకు నేను మళ్ళీ అయితే కామెంట్లో అయితే పెడతాను, చూడండి. లాస్ట్ కామెంట్ చేయండి. మీకు ఎలాంటి క్వశ్చన్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, నేను ఆన్సర్ అనేది మీకు కామెంట్ రూపంలో అయితే ఇస్తాను. ఇక్కడ వరకు అయితే వీడియో మీకు ప్రతి ఒక్కటి అయితే అర్థమైంది, మీకు యూజ్ అవుతుంది అని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఇట్లయితే మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మేము ఒక 5 members అయితే వెళ్ళినాము. అట్లనే మా అక్క వాళ్ళకి 2 పిల్లలు, మాకు 2 పిల్లలు, మొత్తం 9 members అయితే వెళ్ళినాము. చాలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక నేను ఇంటికి వచ్చిన తర్వాత అయితే వీడియో అంటే వాయిస్ అయితే ఇంటికి వచ్చిన తర్వాత అయితే చేసిన కాబట్టి ఎట్లా అయింది దర్శనం ఎట్లా అనేది చాలా ఇట్లా డైరెక్ట్ అయితే చెప్తున్నాను. ఇక మా అక్క వాళ్ళు మొబైల్లో దిగుతారు కదా, కొంచెం లాస్ట్కి ఇక వెళ్తున్నామని చెప్పేసి మా అక్క అయితే వీడియో తీస్తుంది అన్నట్టు. ఇక వెళ్తాం, బాయ్ చెప్పండి అని చెప్తుంటే ఇట్లా వీడియో అయితే లాస్ట్లో అయితే ఇట్లా కొంచెం అయితే తీసింది. వచ్చేటప్పుడు ఉయ్యాలలో యశస్వి వాడు. ఇక ఇట్లా అయితే
మా దర్శనం అయితే ఇట్లా మంచిగా పీస్ఫుల్గా జరిగింది. జర్నీ అయితే చాలా ప్రశాంతంగా అయితే జరిగింది. ఇక మా అక్క వాళ్ళు అయితే ఇక్కడ దిగిపోతారని చెప్పేసి వీడియో అయితే తీసింది. మీకు వీడియో నచ్చింది అని అయితే నేను అనుకుంటున్నాను. మీకు యూజ్ కూడా అవుతుంది అని అయితే నేను అనుకొని ఈ వీడియో అయితే తీయడం జరిగింది.